అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే టేస్టీ గ్రీన్ చికెన్ కర్రీ తయారు చేయబోతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చికెన్ అండి ఒక 1/2 kg తీసుకున్నాను, ఉల్లిపాయలు అండి ఒక 3 మీడియం సైజు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి, కొత్తిమీర అండి ఒక చిన్న కట్ తీసుకొని తరిగి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి అండి ఒక 6 తీసుకొని నేను తుంపి పెట్టుకున్నానండి, పెరుగు ఒక 1/2 కప్ తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి, ధనియాల పొడి అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి, ఉప్పు తగినంత తీసుకోవాలండి, పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాం. ముందుగా మనం ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఇవి వేసేసుకొని వీటిలోనే పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, ఇవి కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర తీసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలండి. ధనియాల పొడి అండి ఒక స్పూన్ తీసుకుంటున్నాను, పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి, ఉప్పు ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. తర్వాతకి మనం పెరుగు తీసుకున్నాం కదా, పెరుగు 1/2 కప్ వేసేసుకొని ఇది మిక్సీ చేసుకొని స్మూత్గా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మనం స్మూత్గా ఇట్లా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత మనం చికెన్ తీసుకున్నాం కదా, చికెన్ 1/2 kg చికెన్ తీసుకున్నాం, దీంట్లో ఇదంతా వేసేసుకోవాలండి. ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక 1/2 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేకుందాం. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మందపాటి గిన్నె పెట్టుకున్నానండి, దీంట్లో ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లోనే దాల్చిన చెక్క ఒక చిన్నవి ఒక 3 తీసుకున్నాను, లవంగాలు ఒక 3 తీసుకోవాలండి. మనం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి చికెన్ని, ఇది కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇలా వేసుకున్నాం కదండి, ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే చికెన్ త్వరగా ఉడుకుతుందండి. 10 నిమిషాల తర్వాత చికెన్ చూడండి మంచిగా ఉడికిపోయిందండి. దీంట్లోనే నేను ఒక టమాటా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నానండి. ఫైనల్గా చికెన్ గ్రేవీ రెడీ అయిందండి. మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం బౌల్లో తీసేసుకుందామండి.
చూసారు కదండి, ఫైనల్గా మన గ్రీన్ చికెన్ కర్రీ గ్రేవీ రెడీ అయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.